మార్వాడీలందరినీ మేము పోవని చెప్పట్లేదు. గుజరాత్లో రాజస్థాన్లో ఉన్న మార్వాడీలందరినీ మేము హఠావ్ అనలే. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత 2018లో జీఎస్టీ ఏర్పడిన తర్వాత ఇంకా సరళీకృతం అయిపోయి ఒకే దేశం ఒకే చట్టం ఒకే న్యాయం అని చెప్పేటువంటి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో జీఎస్టీ ఒకే పన్ను విధానం తీసుకొచ్చారు. 5% ఉండొచ్చు, 18% ఉండొచ్చు, 2 స్లాబ్ల కూడా తీసుకున్నటువంటి పన్ను విధానం ఏదైతుందో ఇక్కడ వ్యాపారం చేసేటువంటి క్రమంలో వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో ట్యాక్స్లు ఎగ్గొడతారు. దానికి ప్రభుత్వం ఉందా, సేల్ ట్యాక్స్ ఆఫీసర్లు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడతారని? కాదు కదా, కోకోలలో ఉన్నాయి. వ్యాపారంలో వాళ్ళు చేసేటువంటి అన్ని ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నాయి. దాన్ని ఒక్కటే అనట్లేదు, మనం వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయడం కాదు. మా వృత్తులు కొల్లగొట్టబోతున్నారు, నువ్వు వచ్చి మాల్చి పెట్టిన తర్వాత నాకు వచ్చినటువంటి ఒక మండల స్థాయిలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపు అఫోర్డ్ చేయటువంటి కెపాసిటీ ఉండి నువ్వు వచ్చి సూపర్ మార్కెట్లు పెట్టినటువంటి నేపథ్యంలో వాడందరూ కూడా సామాన్య మానవుడు కూడా వచ్చి ఇక్కడ సూపర్ మార్కెట్ కొనేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మార్వాడీస్ అదే చెప్తున్నారు, మేము వ్యాపారం చేస్తుంటే మీకు వచ్చే ఇబ్బంది, మీరు చేస్తే వ్యాపారం చేస్తే మేము అంటలేదు, మా కల్చర్ని కూడా దెబ్బతీస్తున్నారు. మాకు లేనటువంటి సంస్కృతిని, తెలంగాణ ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తారు. బ్రిటిష్ వాడు తక్కువ ఇచ్చిండని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, వాడు తక్కువ ఇచ్చిండని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంచలేడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళగొట్టడం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే రాజస్థాన్, గుజరాత్, ఇండియా వస్తుంది, అక్కడ గమనిస్తున్నారు ప్రజలు. తెలంగాణలో వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో మొత్తం అన్నిటికీ తెరలేపారు. తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా దానికోసమే కదా.